రాజమండ్రి శ్రీ సువర్ణ వర్తక సంఘానికి 92 ఏళ్ల ఘన చరిత్ర ఉందని సంఘ అధ్యక్షుడు అడప శ్రీహరి, సంఘ గౌరవ అధ్యక్షులు కూర్మదాసు ప్రభాకర్, గౌరవ కార్యదర్శి గంటా ప్రకాష్ తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న కడియాల శ్రీనివాస్ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక శ్రీ సువర్ణ వర్తక సంఘ కళ్యాణ మండపంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సోదరు మాజీ అధ్యక్షుడు సంఘ పెద్దలను వ్యక్తిగతంగా అవమానపరుస్తూ కించపరిచే విధంగా ప్రవర్తించడం వలన సంఘంలో గౌరవంగా మసలుతున్న తమకు ఇబ్బంది కలగటంతో మొత్తం సభ్యులంతా ఏకమై నిజానిజాలు తెలియజేస్తున్నామని చెప్పారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు దొండపాటి శంకర్రావు సూచనల మేరకు తాము ఆయనను గెలిపిస్తే కనీసం లెక్క పత్రాలు లేకుండా ధ్వజమెత్తారు. కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు దారుణమైన ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వెట్స బాబ్జీ, కృష్ణదాసు, జవ్వార్, దొండపాటి జయసింహ, బొడ్డు రామారావు, సప్ప వెంకటరమణ, కొనగల రాజు, ఎస్ఎస్వి ప్రసాద్, కడియాల రఘు, లక్కోజు వీరభద్రరావు, లక్కోజీ, మామిడి వెంకట్రావు, దినేష్ జైన్, కమలేష్ జైన్, జానకిరామ్, అల్లు చందు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఎందుకు వచ్చిందంటే అతను సాంప్రదాయానికి విరుద్ధంగా సంఘం మీద, సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఈ యొక్క సమావేశం పెట్టి మా యొక్క ఐక్యత చాటుకుంటూ మా పెద్దలు 3 తరాలుగా ఏదైతే సేవలు చేస్తూ ఉన్నారో ఇక మీదట కూడా మేమందరం కూడా ఐక్యతగానే ఉంటాం. సంఘం యొక్క పరువు రోడ్డు మీదకి ఈడ్చినందుకు గాను మా పెద్దలందరూ నిర్ణయం మేరకు అతను పలుకుతున్న కోట్ల అవినీతి ఇంత జరిగింది అంత జరిగింది అని ఏదైతే చెబుతూ ఉన్నాడో దాని మీద మేము పరువు నష్ట దావా వేయడానికి సంసిద్ధమయ్యి వాళ్ళందరూ ఆమోదం తీసుకొని దాని కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో అతను మార్వడిల్ని సంఘాన్ని విడదీయాలన్న ఆలోచనతో రకరకాల ప్రలాపనలు పలుకుతూ ఉన్నాడు. మార్వాడీస్ మాకు అంతర్భాగం, ఈనాడు కాదు మా తాతల నాటి నుండి కూడా వాళ్ళు మాకు వ్యాపారంలో ఈరోజు మేమందరం ఇంత స్థాయికి ఎదిగామంటే దాని వెనకాల ప్రతి ఒక్క మార్వాడి యొక్క వ్యాపార దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో ఉంది. కొన్ని యొక్క లూప్ హోల్స్ ఉపయోగించి చేయాలని చూస్తూ ఉన్నాడు. మా మార్వాడి సోదరులందరూ కూడా మేమందరూ కూడా అన్నదమ్ములాగే ఎప్పుడు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయన అవినీతి ఆరోపణలు కానీ, ఆయన కోర్టుకెళ్ళి న్యాయం తేల్చుకుంటానన్న దాని ఇష్యూ గురించి కానీ మేము సంసిద్ధంగా ఉన్నాం. మా కమిటీ ఎవరైనా 3.5 కాదు 3 పేజీలు అవినీతి చేసినా జవాబు చెప్పడానికి ఆయన కోర్టు ద్వారా వస్తే కోర్టులో రెడీ, ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా వస్తే అక్కడ రెడీ. ఆయన అసలు సంఘం అన్న ఇష్యూ గురించి చెప్పారు. ఆ సంఘం కోర్టు ద్వారా ఆయన్ని వెళ్ళమనండి. ఆయన కోర్టులో అసలు సంఘం అంటే మా సంఘం మటుకు అప్పీల్ చేయదు, ఆయన్నే అధ్యక్షుడి కింద ఒప్పేసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయనే రుజువుపరచాలి కోర్టులో. మాది కాదు బాధ్యత, బడ్డీని ఆయనదే. పాయింట్ నెంబర్ 3, ఆయనకి చేసిన ఆరోపణలకి సంఘం పరువు, మా వ్యక్తిగత పరువు తీయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏ సంఘ పెద్దల మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ సంఘ పెద్దలు సంఘం కలిపి ఆయన మీద పరువు నష్టం దావా వేయడానికి మేము తీర్మానించుకోవడం జరిగింది. ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ బాల్ని ఆయన కోర్టుకే వదిలేస్తున్నాం. ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. ఆయన ఎటువంటి దీని మీద రిపర్కేషన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు, వాటన్నిటినీ మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.